శ్రీమన్ మహాగణాధిపతయ నమః. పెళ్లి కూతురు మేనమామని రమ్మని చెప్పండి. పూజారి గారు మీ అర్ధాంగిని కూడా రమ్మని చెప్పండి. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. దేవి అక్కడ ఉంది. అమ్మా దేవి. అదేంటి అక్కడెక్కడో కూర్చుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ముందో పంచి. వదినా, పెళ్లి మంటపానికి రండి, మీరు పూజలో ఉండాలంట. రండి. ఇదో కత్తి, సమయం సందర్భం తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా నన్ను పైకి రమ్మంటుంది. ఆ కాల్చేవాడెవడో కానీ పెళ్లి కొడుకు బదులుగా నన్ను కాల్చేస్తే నా తల ముక్కలైపోద్ది. వదినా, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? రండి. ఇంతదాకా వచ్చాక మీరు పిల్లల్ని ఆశీర్వదించాలి కదా. నేను ఇక్కడి నుంచే ఆశీర్వదిస్తాను. బతిమాలించుకోవద్దు వదినా, రండి. రాకపోతే లాక్కుని వెళ్ళిపోతాను. రండి, రమ్మంటున్నాను కదా. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. మంగళ గౌరీ దేవతాభ్యో నమః. ఎందుకు దూరంగా నిలబడ్డారు? మీ పతిదేవుడు పక్కన నిలబడండి. రండమ్మా. పదండి వదినా. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాకృతా సనస్త స్ఫటికమణి భైర్మౌక్తికై మండితాంగః. ఈ టేబుల్ ని ఫ్రీగా ఉంచండి. సరే సార్. అటువైపు నుంచి కూర్చోమని చెప్పండి. ఏంటి అర్థమైందా? త్వరగా కానివ్వండి. ఓకే సార్. చెప్పండి సిఐ గారు. రవి ఎక్కడున్నారు మీరు? నేను మండపంలోనే ఉన్నాను. మండపంలోనే ఎక్కడున్నారో చెప్పండి. డైనింగ్ హాల్లో ఉన్నాను సార్. డైనింగ్ హాల్లోనా? హలో సార్. హాయ్ సార్. హాయ్ రవి. ఇదేంటి సార్ మళ్ళీ గొడవ? రవి టెన్షన్ అవ్వద్దు, అందుకే నేను ముందే చెప్పాను. ఇప్పుడు మీరు గొడవ చేశారంటే వాడు అలర్ట్ అయిపోతాడు. కుర్రోళ్ళు ఎవరైనా ఉన్నారా? తమ్ముళ్ళు ఇద్దరు పెళ్లి దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారు? స్టేజ్ మీద లేదంటే రూమ్ లో. వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పండి. అలాగే సార్. పెళ్లి సామానంతా వచ్చేసింది కదా? అన్నీ వచ్చేసానా? చెప్పనయ్యా. రే మహేష్, నువ్వు ఎక్కడున్నావు? అనే ఒక నిమిషం ఉండు. రాజేంద్ర ఇలారా. వస్తున్నా. సరే అన్నయ్య, నేను రాజేంద్ర అక్కడికి వస్తాం. అన్నయ్య మనల్ని డైనింగ్ హాల్కి రమ్మన్నాడు. ఎందుకురా? నాకు తెలియదు, వెళ్ళి చూద్దాం పద. ఏమైంది? ఏదైనా ప్రాబ్లం ఏమో, వెళ్ళి చూద్దాం పద. ఒకసారి ఇది పట్టుకో. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? పెళ్లి జరిగే టైంలో ఎటువంటి గొడవ చేయకుండా వాడిని కనిపెట్టాలి. ఎలా సార్ వాడిని కనిపెట్టేది? సార్ మండపంలో అందరిని అలర్ట్ చేద్దాం సార్. డౌట్ ఉన్న వాళ్ళని పక్కన పెడతాం. తమ్ముడు, అటువంటి పని చేయకూడదు తమ్ముడు. ఆ తర్వాత పెద్ద రాద్ధాంతం. మరి ఏం చేయమంటారు సార్? తాళి కట్టిన వెంటనే షూట్ చేసేస్తారు. తమ్ముడు
అయ్యో, ఎవరి చేతుల్లో ఎవరికి చావు రాసి పెట్టిందో అర్థం కావట్లేదు. దేనికే మొఖం చిట్లించుకు నిలబడ్డావు? ఒక 5 నిమిషాలు ఓపిక పట్టలేవా? నవ్వుతున్నట్లయినా నటించు. పూజారి గారు, త్వరగా పెళ్లి మంత్రాలు చదివేయండి. పూజారి గారు, రవి పైన లేడు, కింద చూద్దాం రండి. త్వరగా పదండి. అన్నయ్య, అటు కూడా డౌట్గా ఎవరు కనిపించలేదు. తాళి కట్టే సమయం కూడా దగ్గర పడుతుంది. ఇంకా 5 నిమిషాల్లోనే వాడిని పట్టుకోవాలి. మీరు కంగారు పడకండి, పట్టుకుందాం. ఆ నెంబర్కి ఒకసారి ట్రై చేయండి. తమ్ముడు, నేను ట్రై చేస్తూనే ఉన్నాను. వాడికి ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సార్ ఒకసారి ఆ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి సార్. రైట్, స్విచ్ ఆఫ్ వస్తుందని ఆయన చెప్పారు కదా. ఉండరా, మీరు చెప్పండి. సరే, నోట్ చేసుకో. ఏం చేస్తున్నావురా? లేదు, వాడు వాట్సాప్ లో ఉంటే వాడి నెంబర్ సేవ్ చేస్తే వాడి ఫోటో వస్తుంది కదా. వీడేవాడు. రాజేంద్ర, ముందది అందరికీ ఫార్వర్డ్ చేయి, అర్జెంట్. మండపంలో వీడు ఎక్కడున్నా లేపేయాలి. అంతకంటే ముఖ్యమైన విషయం, మనం వెతుకుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. వాడికి తెలిసిందంటే అలర్ట్ అయిపోతుంది. రండి. దండం పెట్టుకో. వరుడు తండ్రి గారు కూడా రండి సార్. మంగళసూత్రానికి నమస్కారం చేసుకోండి. అమ్మా, మీరు కూడా ముత్తైదువులు అందరి దగ్గరికి తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకుని తీసుకోమ్మా. ఇదిగో, తీసుకెళ్లి అక్షంతలు ఇవ్వండి. తీసుకెళ్ళి అందరికీ శాంతాకారం భుజగశయనం పద్మనాభం గగన సదృశం
పంతులు గారు ముహూర్త సమయం అయం మొదలైంది. మహోత్త సుమహోత్వాస్తు. వధువు తల్లిదండ్రులు కూడా దండం పెట్టుకోండి. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. హరి ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే. భజంత్రిలు భజంత్రిలు. తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే. దైవీకే స్వస్తిరస్త్రః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతుం దేశికం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైత్రస్యాగ్నిస్తరాశృంధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు. బాబు, ఈ కుంకుమ తీసి అమ్మాయికి బొట్టు పెట్టు. నా దగ్గర డబ్బు తీసుకుని మోసం చేశారు కదా, తిన్నగా నీ దగ్గరికి వచ్చి నీ అంతేంటో చూస్తాను. అమ్మా అమృత, పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. దంపతులిద్దరిని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమనమ్మా. మీరిద్దరూ లేచి మీ తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసుకోండి. మహి, తలుపు తీరా. ఎందుకు ఇప్పుడు తలుపులు దేవులా కొడుతున్నావు? తలుపులు మూసుకుని లోపల ఏం చేస్తున్నావు? కంగారులో పోలీసులు వచ్చారని భయపడ్డాను. నువ్వు చేసిన ఘనకార్యానికి పోలీసులు వచ్చి పట్టుకోవడమే తక్కువ. ఏంటమ్మా నువ్వు అనేది? అక్కడ ఏమైనా తేడా జరిగిందా? అక్కడ అసలు ఏమీ జరగలేదురా. మంగళసూత్రం కట్టేసి జంటగా హాయిగా మండపంలో కూర్చున్నాడు. అందరూ సంతోషంగా పెళ్లిని చూసి సంబరపడిపోతున్నారు. అక్కడేం జరగలేదా? ఏంటమ్మా నువ్వు నన్ను ఇలా భయపెడుతున్నావు? నేను చెడు వార్త చెప్తున్నానా? ఆ నల్ల సీనుగాడే విజయవాడ నుంచి వచ్చి నా డబ్బుని చల్లగా తీసుకుని జేబులో పెట్టుకుని మన నెత్తిని శటకోపం పెట్టాడ్రా. నువ్వు నిజం చెప్పు. నువ్వు నిజంగానే ఆ డబ్బును నల్లసేనుకిచ్చావా లేదా నాటకం ఆడావా? నీ మీద ఒట్టమ్మా, నేను వాడికే ఇచ్చాను. మరైతే పని ఎందుకు జరగలేదు? నల్ల శేషాలు చేసే మనిషి కాదమ్మా. ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. నాకొచ్చే కోపాన్ని రెచ్చగొట్టుకో. నా నోటికి బూతులొస్తాయి. తాళి కట్టిన వెంటనే కాల్చి పారేస్తానని చెప్పాడు కదా వాడు. అవునమ్మా, కానీ అది చెయ్యలేదే.
మన డబ్బు 10 లక్షలు హుండీలో వేసినట్టయింది. ఈ పాటికి ఆ గణేష్ గారు చచ్చిపోయి ఉంటాడనుకున్నాను. నువ్వు కలలు కంటూ ఇంట్లోనే ఉండు. అక్కడ అసలు ఏమీ జరగలేదని నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇలాంటి సమయంలో ఫోన్ ఆన్ లో ఉండకూడదు, నేనే స్విచ్ ఆఫ్ చేశాను. ఒకవేళ పోలీసులకు అనుమానం వస్తే నేను తప్పించుకోవచ్చు కదా. అవును, జరగని హత్యకి నువ్వేమో తలుపులేసుకుని అటకెక్కి కూర్చున్నావు. నా కడుపు మంటని రెట్టింపు చేయకు. ఉండమ్మా, నేను ఇప్పుడు నలశేషికి ఫోన్ చేస్తాను. ఏంట్రా పోలీసులు వచ్చారు? పోలీసులా? అవునరా. ఒకవేళ ఆ హంతకుడు ఈ పోలీసులకు దొరికిపోయి నిజం చెప్పేశాడంటే ఇప్పుడు మనం ఏం చేయాలరా? అమ్మ, ఇప్పుడు ఏం జరిగినా సరే నేను ఇంట్లో లేను, విజయవాడ వెళ్ళాలని చెప్పు. వాళ్ళు వెళ్ళగానే ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? తలుపు తెరవడానికి ఎంత టైం కావాలా? ఏమండి, మీరు వస్తారని నేనేమన్నా కలగంటానా? ఇప్పుడే పెళ్లి మండపం నుంచి తలుపులేసుకుని లోపలికెళ్ళాను. నా వెనక వచ్చి మీరు తలుపులు తడుతున్నారు. ఎందుకొచ్చారు? నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు కదా, ఎందుకంత కంగారు పడుతున్నారు? మగవాళ్ళేనింటికి పోలీసులు వచ్చి తలుపులు తడితే భయమే ఇదంటారా? ఓ, అయితే మీ కొడుకు మగాడు కాదని మీరే ఒప్పుకున్నారు. సార్, అవును, మరి నిజమైన మగాడయి ఉంటే హత్య చేయడానికి వాడెందుకు మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు చెప్పండి.